మెగా బ్రదర్ నాగబాబు ఏపీ కేబినెట్ లో అడుగుపెట్టడం దాదాపు లాంఛనమైంది. ఆయనకు రాజ్యసభ సీటు ఖరారు చేస్తారని ముందు నుంచి ప్రచారం జరిగినా చివరకు ఆయనను కేబినెట్ లోకి తీసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపించారు. పవన్ కళ్యాణ్ అభ్యర్థన మేరకు నాగబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆ తర్వాత కేబినెట్ లోకి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు ముందు నుంచి కూడా ఆ పార్టీ కోసం కష్టపడుతూ వచ్చారు. ప్రజారాజ్యం సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన నాగబాబు ప్రజారాజ్యం పార్టీలో రైతు రాజ్యాంగం అధ్యక్షుడిగా సేవలందించారు. ఆ పార్టీ కాంగ్రెస్ లోకి విలీనం చేసిన తర్వాత జబర్దస్త్ అనే షో మొదలు పెట్టడంతో నాగబాబు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సినిమాల్లో పెద్దగా రాణించకపోయినా నాగబాబు జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక అదే సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించడంతో అటు జబర్దస్త్ అలాగే అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చేస్తూ జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. దీనితో 2019 ఎన్నికల్లో జనసేన తరపున నరసాపురం పార్లమెంటు సీటును కేటాయించగా ఆయన ఘోర ఓటమి పాలయ్యారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అది ఏంటంటే జబర్దస్త్ షో మొదలైనప్పటి నుంచి జడ్జిలుగా ఫేమస్ అయిన ఆర్కే రోజా, నాగబాబు ఇద్దరు మంత్రులుగా ఏపీ కేబినెట్ లో అడుగుపెట్టడం. వైసీపీ ప్రభుత్వంలో రోజా పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు అదే జబర్దస్త్ షోలో మరో జడ్జిగా వ్యవహరించిన నాగబాబు మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీంతో ఇద్దరు కూడా జబర్దస్త్ షో నుంచి పాపులర్ అయి కేబినెట్ లో అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది.